జయప్రదం చేయాలని కోరుచున్నాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ సమీపంలో ఉన్న సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల ఎస్ఏఎల్సీ చర్చ్ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. వివరాల ప్రకారం సోమవారం ఉదయం పాత కమిటీ సభ్యులు కోర్టు ఆదేశాలతో చర్చకొచ్చారు. అయితే తమను కొత్త కమిటీగా పేర్కొంటున్న కొందరు వ్యక్తులు చర్చిలోకి ప్రవేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. చర్చ్ ఆస్తిని అన్యాక్రాంతం చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి ఓటర్లు మెంబర్లుగా మేము ఉన్నాము. గతం నుంచి మాకు ఈ మధ్య కాలంలో పాస్టర్ చనిపోయిన తర్వాత మా ఆరాధన సమయం విషయంలో కొద్దిగా మాకు ఆటంకాలు చాలా వరకు ఏర్పడుతున్నాయి. అక్కడ మాకు కమిటీ వేసుకున్నాము మేమేను సంఘస్థులు అని కొంతమంది రౌడీజంగా ప్రవర్తిస్తూ వాళ్ళకి జనరల్ బాడీ జరపకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చర్చిని పీస్ఫుల్గా ఉన్న చర్చిని గొడవలతో అక్కడ సృష్టిస్తూ ఉన్నారు. ఇది మేము పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాము. పోలీసు వాళ్ళు మీరు ఆర్డర్ ప్రకారమే మాట్లాడండి, మీరు అక్కడ గొడవలు చేయకుండా మీ ప్రశాంత వాతావరణంలో మీ ప్రార్థన విషయంలో మాట్లాడుకొని చేసుకోండి అని మాకు చెప్పారు. అక్కడ చైర్మన్ అని, వైస్ చైర్మన్ అని, ట్రెజరర్ అని వాళ్ళ ఇష్టానుసారంగా నేను మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కొంతమందికి సంబంధం లేని వ్యక్తులు, బయట వ్యక్తులు కూడా అవుటర్స్ అక్కడికి వచ్చి వాళ్ళ విధంగా గొడవలు చేసే విధంగా చేస్తూ ఉన్నారు. 18వ తేదీ ఆదివారం మేము మా టైం కోసం పోతే మా టైం మాకు ఇవ్వలేదు. పోగా మేము పోలీసు వారితో సార్ మాకు టయాన్ని ఇచ్చినారు కదా, మీరు వచ్చి ఇక్కడ కాపలా ఉన్నారు కదా, మీరు మాకు టయాన్ని ఇవ్వలేదని అంటే మేము పోలీసు